హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. గైస్, ఈరోజు 2వ తారీఖు 5వ నెల 2024. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే, కోవిడ్ అనే కదండి, మొత్తం గల్ఫ్ అంతా వర్షాలు ప్రతి చోట వర్షాలే, ఫుల్ నీరు అనమాట. సో ఒకప్పుడు వర్షాలు అంటూ ఎరగని దేశాలు ఇవి, ఇప్పుడు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. సో కోవిడ్లో కూడా వర్షం పడుతుంది. అయితే హెల్త్ మినిస్టర్ వారు ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేశారండి. హెల్త్ మినిస్టర్ వారు సో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్ల కువైట్లో ఇంతవరకు ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అందరూ బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. లేనిపోని రూమర్స్ని స్ప్రెడ్ చేయొద్దని చెప్పి హెల్త్ మినిస్టర్ వారు అప్డేట్ చేశారు. పొరపాటున కూడా ఎవరో కూడా మీరు సోషల్ మీడియా ఈ మాధ్యమాలలో టిక్టాక్లో కానీ ఫేస్బుక్ లాంటి వాటిల్లో లేనిపోని వార్తలు పోస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. లేనిపోని ఇబ్బందుల్లో పడతారు. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే ఒక వ్యక్తి కాకినాడ నుంచి ఒక వ్యక్తి జీవనోపాధి నిమిత్తం సౌదీ వెళ్ళాడు. అతను చాలా సంవత్సరాలు సౌదీలో పనిచేశాడు. అతను హార్ట్ అటాక్తో మరణించాడు. పాపం ఈ మధ్య రీసెంట్గా మరణించాడు హార్ట్ అటాక్తో. అయితే ఇండియన్ ఎంబసీ వారు, జీడబ్ల్యూఎస్సీ సంస్థ వారు అతని యొక్క భౌతికాన్ని ఇండియా పంపించి ఏర్పాటు చేశారు. ఏపీఎన్ఆర్టీ వారు ఉచిత అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఏపీఎన్ఆర్టీ తరపు నుండి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి. ఇప్పుడు సౌదీలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల కొన్ని మసీదులో ఉన్న రూఫ్ టాపులు కూడా ఎగిరిపోతున్నాయి. ఏంటండి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేశారు. సో యూఏ విషయానికి వెళ్తే ఎలైన్ షేక్ గారు, అల్ హమద్ అల్ నయన్ గారు కాలం చేశారండి. సో చాలామంది సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ యూఏలో బలమైన గాలులు వీస్తున్నాయి, వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల రిమోట్ వర్క్ ప్రైవేటు సంస్థలు రిమోట్ వర్కింగ్ అవర్స్ అనౌన్స్ చేశారు. అంటే ఇంటి వద్ద నుండి పని చేసుకునే విధంగా సౌలభ్యం కల్పిస్తున్నారు వర్కర్స్కి. సో అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా నీరున్న చోటుకు వెళ్ళొద్దు, డ్రైనేజీ లాంటి పరిసర ప్రాంతాల్లో దూరంగా ఉండాలని చెప్పి తెలియజేశారు. వామన్ విషయానికి వెళ్తే వామన్లో మిస్వా ప్రాంతంలో శివకుమార్ అని ఒక వ్యక్తి మిస్ అయిపోయాడండి. పాపం ఇతను ఇంటి నుంచి రూమ్ నుంచి బయటకు వెళ్ళి మిస్ అయిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా కంగారు పడుతున్నారు. ఇతని వివరాలు ఏం తెలియరావట్లేదు. సో ఇతని వివరాలు ఎవరికైనా తెలిస్తే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాంటాక్ట్ అయ్యి తెలియచేయండి. సో నెక్స్ట్ గల్ఫ్ పెట్రోకెమికల్ సర్వీస్ కంపెనీ ఉంటే ఎలాంటిది? సో వివరాలు కొంచెం తెలియజేయండి. సో ఒక కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంట. బెహ్రెన్ విషయానికి వెళ్తే టూరిజం డెవలప్ చేయడానికి బెహ్రెన్లో ఈ విదేశీ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కల్పించినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా శిక్షలు తీవ్రంగా ఉంటాయి, ఫైన్లు వేస్తారు, జైలు శిక్ష కూడా విధిస్తారని తెలియజేశారు. సో నిన్న వర్షాలు కురిసాయి కదా బెహ్రెన్లో. సో ఈ చాలా చోట ఈ వాటర్ బ్లాక్ అయిపోయింది. అది మున్సిపాలిటీ అధికారులు బ్లాక్ అయిన వాటర్ని తీస్తున్నారు. సో నేను చెప్పాను కదండి, ఒక టీచర్కి, ఉపాధ్యాయునికి ఒక బాలికని లైంగికంగా వేధించడం వలన శిక్ష విధించారు 15 సంవత్సరాలు అని చెప్పి ఈ న్యూస్ కాస్త బాగా వైరల్ అయింది. సో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా అది. ఖతర్ విషయానికి వెళ్తే వర్షాల సీజన్ అండి. సో ప్రతి చోట గల్ఫ్ అంతా వర్షాలే, ఖతర్లో కూడా వర్షాలే. సో వాతావరణ శాఖ వారు ఎలా చెప్తున్నారు, అదేవిధంగా వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే చూస్తున్న మెరుపులు ఇవన్నీ ఖతర్ మెరుపులే, వేరే దేశాలు కాబట్టి ఖతరవే. సో వర్షాలు అయితే పడుతున్నాయి, అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో గైస్, గల్ఫ్లో ఈ వర్షాల వార్తలు ఎక్కువ ఉన్నాయండి, మిగిలిన వార్తలు పెద్దగా ఏం దొరకట్లేదు, ఎటు చూసినా వర్షాలే. సో గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.